శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ కార్యక్రమాలు ఏమిటో, అలాగే ఎవరి ద్వారా వీరు ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారికి రాశి ఫలితాలు గనక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి 12 రాశులలో 11వ రాశి. ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ప్రారంభంలో మీకు అనుకూల అనేది ఏర్పడబోతుంది. సాయంత్రంలోగా మీరైతే ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్న పనులు కానీ లేదా చేయాలనుకుంటున్నటువంటి పనులు కానీ అన్నీ కూడా రేపటి రోజున అతి త్వరగా పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపటి రోజున చాలా ప్రయోజనాలను పొందుకుంటారు. పెండింగ్ లో ఏవైతే పనులను వదిలేశారో ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మీకు తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. రేపటి రోజున మీకు సంబంధం లేనటువంటి విషయాలలో కలగ చేసుకోకూడదు. ఒకవేళ కలగ చేసుకుంటే కనుక తర్వాత ఇబ్బందుల్లో పడతారు. అనుకోని విధంగా మాట పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందే అవకాశం ఉండబోతుంది. మీరు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ పనులు అనేవి జరగడం కోసం ఎప్పటి నుండి అయితే ఎదురు చూస్తున్నారో మీ పనులు అనేవి రేపటి రోజున జరిగే విధంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా కనిపిస్తుంది. సంఘంలో మీకు పరపతి పెరుగుతుంది. అదే విధంగా రేపటి రోజున వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న వాళ్లకు సంబంధించినటువంటి పనులు అన్ని కూడా రేపటి రోజున ముందుకు సాగుతాయి. డబ్బులు మీ చేతికి అందుతాయి. తద్వారా నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. మీరు కనుక విద్యా జీవితంలో అనుకూలంగా కనిపిస్తుంది. చదువుల్లో ఎటువంటి అవకాశాలు లేకుండా ఎంతవరకు ఎవరైతే ఉన్నారో విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తుంది. ఆటంకాలనేవి లేకుండా విదేశాలకు వెళ్లాలని చదువుకోవాలని మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపార పరంగా రేపటి రోజున లాభాలను పొందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడికి చక్కటి లాభం అనేది చూస్తారు. ఇక్కడ రేపటి రోజున వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులను చూసుకున్నట్లయితే కనుక మీ పనులు అనేవి అనుకూలంగానే సాగుతాయి. కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది. అయితే మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా మీ పనులను చేసుకోవడం ద్వారా అవి ఖచ్చితంగా పూర్తవుతాయి. ఇక పై అధికారుల నుండి ప్రశంసలను పొందుకుంటారు. మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావడం కోసం వాళ్ళు మీకు సపోర్టుగా నిలుస్తారు. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఉంటే కనుక అవి త్వరగా పూర్తవుతాయి. ఇదే విధంగా ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వ్యక్తులకు అనుకూలంగా ఉండబోతుంది. అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. కుటుంబ పరంగా అనుకూలత పెరుగుతుంది. జీవితం ఆనందంగా ఉండడం కోసం మీరు శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది. ఆదాయ మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. అప్పులను తీర్చేసే ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రాశి వాళ్లు శివాలయానికి వెళ్లి పరమశివుడిని పూజించాలి. అలాగే వీలైనంతసేపు ఆలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం ద్వారా వీరికి అయితే మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. అలాగే చీకు చింతలన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.